సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర శుద్ధ చతుర్దశి తత్కాల పూర్ణిమ గురువారం కృత్తిక నక్షత్రం డిసెంబర్ 4వ తారీఖు. యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీవాష్ట్యం, భగవద్విష్ట్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఈ సర్వదర్శనం ఆరంభం అవడానికి ముందు గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో ఆళ్వార్లతో సహా ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత విశేష ఆరాధనం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీశతారి సమర్పణం అయిన తర్వాత వారు నాలాయన దివ్య ప్రబంధ సేవాకాలాన్ని ఆరంభిస్తారు. ఈ కార్యక్రమం సుమారు 11:30 గంటల వరకు కొనసాగుతుంది. అయిన తర్వాత 11:30 నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. నిలుపుదల చేసిన తర్వాత తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం నివేదనం ఉంటుంది. నివేదనమైన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనమైన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఇవాళ వృశ్చిక పూర్ణిమ, అంటే వృశ్చిక మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ. ఈ వృశ్చిక మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ నాడు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వృశ్చిక దీపారాధన అని చేస్తాం. ఎలాగైతే కృత్తికా దీపోత్సవం జరుపుతామో అలాగే ఆగమశాస్త్రంలో వృశ్చిక మాసంలో ఉండే వృశ్చికే మాసి పౌర్ణమ్య దీపారోపణమాచరేత్ తత్రైవ శతకోపాది సూక్తీనాం శాంతిమాచరేత్ అని మనకి పురాణ వచనం. అందుచేత ఈ సందర్భంగా రాత్రి 7 గంటల తర్వాత భక్తుల దర్శనములు లభించవు. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే రాత్రి ఆరాధన టికెట్లు కూడా రద్దు చేయబడతాయి. రాత్రి 7 గంటలకు రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధనం బలిహరణాంతం అయిన తరువాత స్వామివారు ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామివారు ఉభయదేవేరులతో కూడి గ్రామ తిరువిధి మహోత్సవం జరుగుతుంది. ఆ గ్రామ తిరువిధి మహోత్సవం అయిన తర్వాత జోడుభద్రాలకు వచ్చిన తర్వాత చొక్కప్పం అనేటువంటిది, అంటే ఒక ఇల్లు ఆకారంలో ఒక అరటి చోరుతో దాన్ని నిర్మాణం చేసి అక్కడ స్వామికి నీరాజనం చొప్పి దాన్ని ఆహుతి చేయడం జరుగుతుంది. చొక్కప్ప నాయకుని గుర్తుగా ఈ ఉత్సవం జరుగుతుంది. చొక్కప్పం అంటాం దీన్ని. ఇదై స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభారతి, ఆళ్వార్లకి శ్రీశతారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవా పురస్సరంగా వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత స్థానాచార్య స్వామి వారికి పరివట్టం సమర్పించి శ్రీశతారి ఇచ్చిన తర్వాత తిరుముఖ పట్ట అనేటువంటి దానిని విన్నపం జరుగుతుంది. ఇది ఏంటంటే ఈనాటి నుంచి ప్రబంధానికి అనధ్యయనం అన్నమాట. ప్రబంధ నిగమనం అంటాం దీనిని. ఎలాగైతే వేదానికి శ్రవణ పూర్ణిమ నుంచి వరకు నుంచి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తామో, నిగమనం ఉంటుందో, అలాగా దీనికి కూడా ఈ తైమాసం అంటే మార్గశిర మాసం వృశ్చిక పూర్ణిమ నాటి నుంచి మళ్ళీ కూరత్తాళ్వాన్ తిరునక్షత్రం వరకు దీన్ని తిరుక్కార్తి అంటాం. ప్రబంధానికి అనధ్యయనం ఈ కార్యక్రమం జరుగుతుంది. అదైన తర్వాత ఆళ్వార్లకి కంఠాలకి
తైలకాపు ఎన్నెక్కాపు జరుగుతుంది, అధ్యాపక స్వాములకు జరుగుతుంది. అయిన తర్వాత మంగళ నివేదనం, విశేషమైన నివేదనం, మంగళాశాసనం, చాతమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు లోపలికి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఈ కార్యక్రమం అంతా సుమారుగా 7 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు కొనసాగుతుంది. అంచేత ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకి దర్శనములు ఉండవు అనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను.